హల్లెలూయా. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, సర్వలోక రక్షకుడగు ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుడు తన వాక్యం ద్వారా మనలను సరిచేయును, మనలను ఆయన ఆశీర్వదించును. దేవుని వాక్యము మనలను బలపరచును, దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనములు ఒకసారి చదువుదాం. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరినొకరు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఏక మనస్సు కలవారై దేవుడిని మహిమపరచు నిమిత్తము మీరందరూ కూడా ఏక మనస్సు కలవారై, దేవుని యందు ఏకభావం కలవారై, దేవుని యొక్క సమస్త జ్ఞానముతోనూ మీరు నింపబడిన వారై, దేవుని మహిమపరిచే విధముగా దేవుడు మిమ్మలను చేయనుగాక. మరి ఏ విధంగా ఆయన ఈ పనిని నీ ద్వారా చేస్తారు? ఏ విధంగా ఆయన నీలో ఏక మనస్సుని ఉంచగలరా మీలో అందరూ? ఎలాగా అంటే ఇంకా 13వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. హల్లెలూయా. ఇక్కడ మీరు విస్తారముగా పరిశుద్ధాత్మను శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసము అది నీ సొంత విశ్వాసము కాదు, అది విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక ప్రత్యక్షత, ఆయన ద్వారా వచ్చే విశ్వాసము. ఇంకొకటి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆనందము, సమాధానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలములు. ఇవి ఆయన ద్వారానే మీలోకి వచ్చును, కానీ ఆయన ద్వారానే ఈ యొక్క దేవుని యందు ఉన్న ఆ ఆనందము మీలోకి వచ్చును అని దేవుని వాక్యం చేస్తోంది. అందువల్ల ఈ ఆనందము, సమాధానము, ఈ విశ్వాసము అనునవి మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు మీరు ఈ మూడింటిని కూడా మీరు పొందుకోగలరు. అవి మీలోకి వచ్చి అవి మిమ్మలను ఆనందింపచేయను. విశ్వాసము ద్వారా దేవుని గొప్పతనము, దేవుని అద్భుతములు చూసదు. విశ్వాసము ద్వారా నీవు దేవుని గొప్ప కార్యములు చేసదవు. సమస్తమైన ఆనందమును, సంతోషమును, సమాధానమును నీవు ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు పొందుకోగలవు. హల్లెలూయా. ఎవరి పరిశుద్ధాత్మ అని చాలామందికి అనుమానంగా మీకు ఉండవచ్చు. పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని వాక్యములు చూద్దాం. యోహాను గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా గమనించండి. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు పాటించెదరు, నా ఆజ్ఞలు పాటించువారు నన్ను ప్రేమించెదరు. నా మాటలు భూమి ఆకాశములు గతించిపోయినను నా మాటలు ఎన్నడూ కూడా గతించవు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటలే ఒక్కసారి జాగ్రత్తగా చదువుదాం. యోహాను గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు పరిశుద్ధ ఆత్మ ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.
తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. నేను పంపబోవు ఆదరణకర్త. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, తండ్రి వద్ద నుండి నేను పంపబోవు ఆదరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు. ఇదే ఆదరణకర్త గురించి రోమీయులకు రాసిన పత్రిక 15:6 క్రీస్తు యేసు చిత్త ప్రకారము, అంటే ఆయన పంపబోవు ఆదరణకర్త ప్రకారము ఒకరికొకరు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించి. హల్లెలూయా. ఆదరణకర్తయ్యగు దేవుడు. ఆ ఆదరణకర్త నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. హల్లెలూయా. ఆయనే నీ వద్దకు పంపించుచున్నారు. ఇంకొకటి జాగ్రత్తగా వినండి. యోహాను 14:15 కాడి నుంచి జాగ్రత్తగా చదువుతాం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. అయినను మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో ఉండెదరు, మీలో కూడా నివసించెదరు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే, నేను పంపబోవు ఆదరణకర్త, నేను వేరొక ఆదరణకర్తకు మీ వద్దకు, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు తండ్రి వద్ద నుంచి పంపించుచున్నా. ఈ లోకము ఆయనను చూడనేరదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు. అది అతనికి వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ గురించి అది కొందరికి వెర్రితనంగా ఉంటుంది. ప్రకృతి శరీర సంబంధముగా నడిచే వారికి, శరీర క్రియలతోను వదిలిపెట్టని వారికి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించుట కష్టమే. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఆత్మ సంబంధమైన విషయముల గురించి తెలుసుకోవటానికి నీకు ఎక్కువ మనస్సు కలుగుతుంది. ఎందుకంటే నీవు ఎప్పుడూ కూడా దేవునితో కలిసి నడవాలి. నీ క్రొత్త జీవితము దేవునితో కలిసి ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తోంది. ఎప్పుడైతే నీవు నీ పాపములకు నీవు మరణించావో, ఎప్పుడైతే నీ లోకాశలకు నీవు మరణించావో, ఎప్పుడైతే నేత్రాశకు నీవు మరణించావో, ఎప్పుడైతే నీ శరీర క్రియలకు నీవు మరణించావో, అప్పుడు నీ జీవితము యేసుతో కలిసి నడక. జీవము కలిగిన దేవునికి నీవు దేవాలయం. మరి ఆ దేవాలయంలో ఉండేది ఎవరు? ఆయన ఏమంటున్నారో చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. 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 ఆయనను నీవు అంగీకరిస్తున్నావా లేదా? ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని విషయముల గురించి నీకు చెప్పను. దేవుని ఆత్మ పరలోకమందున్న విషయములను గురించి నీకు తెలియచేయను. పరలోక జ్ఞానమును నీకు అందించను. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువును అడిగారు. దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఒక వస్తువును అడిగారు. ఆ వస్తువు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ద్వారా పంపించారు. మరి ఆయన పంపించిన వ్యక్తిని నీవు వద్దు అంటే మరి ఆ వస్తువు నీదవదు. ఆయన నీవు లోపలికి రానివ్వకుండా, ఆయన నీవు నమ్మకుండా, ఆయనని నువ్వు విశ్వసించకుండా ఆ వస్తువు నీది అవ్వదు. ఆయన చేతుల్లోనే ఉంటుంది. అంటే
ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ యొక్క వరములు, పరిశుద్ధాత్మ యొక్క ఫలములు, ఆత్మ ఫలములు ఏమనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో స్పష్టంగా రాసి ఉన్నది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇంకా సహనము, ఇంకా ఇవన్నీ కూడా ఆత్మ ఫలములు. నీ ఇంట్లో ప్రేమ లేదు, నీ ఇంట్లో సమాధానం లేదు, నీ ఇంట్లో సంతోషము లేదు, నీ ఇంట్లో విశ్వాసం లేదు, ఇవన్నీ కూడా ఇంకొక వ్యక్తి ద్వారా నీలోకి పంపిస్తున్నారు ఆయన. నీవు ఆయన్ని లోపలికి రానివ్వకపోతే మరి ఆయన పంపించుచున్న ఆ ఫలములు, ఆ యొక్క వరములు నీలో నుంచి ఎలాగ ప్రత్యక్షమవుతాయి, నీలో నుంచి ఎలాగ పనిచేస్తాయి? అవి నీ సొంతవి కావు, అవి ఆయనవి. కావున ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి. యోహాను గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం, ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యోహాను గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి. నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొన్నవాడగును, నన్ను చేర్చుకొన్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొన్నవాడగునని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నా. హల్లెలూయా. మరి దేవుడు నన్ను పంపుతున్నాడు అని చెప్పి నీవు అనుకున్నప్పుడు, మరి ఇతరులు నిన్ను స్వాగతించాలని, ఇతరులు నీ మాట వినాలని, ఇతరులు దేవుడి ఒక మాటలు వినాలని, ఇతరులు రక్షింపబడాలని నీవు ఏ విధంగా అనుకుంటున్నావు? మరి దేవుడు నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. మరి నేను పంపబోవు ఆదరణకర్త, మరి ఆయన పంపించుచున్న ఆదరణకర్త నువ్వు చేర్చుకోకుండా నువ్వు ఆయనను చేర్చుకున్నావు అని చెప్పి ఎలా చెప్పగలవు? నువ్వు ఆయన ద్వారా పంపబడుతున్నావు అని ఎలా చెప్పగలవు? ఆయన ద్వారా పిలువబడ్డానని ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన పంపించిన నేను పంపు వానిని, నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును. నేను ఏ ఆదరణకర్తనైతే మీ వద్దకు పంపిస్తున్నానో ఈ ఆదరణకర్తను ఎవరైతే స్వాగతిస్తారో, ఎవరైతే ఆయనను తమ హృదయంలోకి, తన జీవితంలోకి, తన యొక్క జీవితంలోకి అనుమతిస్తారు. అందుకే మీ దేహము మీ సొంత సొత్తు కాదు, ఇది విలువ పెట్టి కొన్నది, ఇది పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగురా, జీవము గల దేవునికి దేవాలయమని మీరు ఎరుగురా. కాబట్టి ఈ దేహమును జీవము గల దేవునికి దేవాలయంగా చేయుటకు, దీనిలో నివసించుటకు ఆయనే చెప్పి ఉన్నారు, నేను వారితో కలిసి ఉండేదును, నేను వారిలో నివసించెదను, వారిలో సంచరించను. మరి ఈ దేవాలయముగా నీవు ఎప్పుడైతే నీవు యేసు రక్తంతో కడగబడి నీ పాపములకు నీవు క్షమాపణ పొందావో, ఎప్పుడైతే నీవు నీటితో కడగబడ్డావో, నీటితో పైనుంచి మాత్రమే కడగబడ్డావు, నువ్వు లోపల నుంచి కడగబడాలి. లోపల నుంచి యేసు రక్తము లోపల నుంచి నిన్ను శుద్ధి చేసింది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మతో నీవు అగ్ని బాప్టిస్మము పొందినప్పుడు నీ దేహము లోపల నుంచి బయట నుంచి రెండు వైపుల నుంచి పరిశుద్ధముగా కడగబడి ఇది దేవునికి దేవాలయముగా మారు. పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అని స్పష్టంగా రాసి ఉండదు దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నారు, నేనెవరిని పంపుదునో వానిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. నువ్వు ఎప్పుడైతే ఆదరణకర్త పరిశుద్ధాత్మ గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో యేసు గురించి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి హేళనగా మాట్లాడుతున్నావో ఆయనను పంపిన యేసును గురించి నువ్వు హేళనగా మాట్లాడినట్టే. నీకు నువ్వే
నీ దోషములను ఒకటి మీద ఒకటి వేసుకుని ఒకటి మీద ఒకటి వేసుకుని నీకు దేవునికి పెద్ద కొండలాగా చేసుకుంటున్నావు. హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనములో దేవుని వాక్యం ఏమని రాసి ఉందంటే, నీకు దేవుని స్వరము వినిపించుట లేదు, ఎందుకనగా నీ దోషములు కొండవలే ఆయనకు నీకు మధ్యలో ఉన్నాయి. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి హేళనగా మాట్లాడుతున్నావో, పరిశుద్ధాత్మ గురించి లేనిపోని కల్పించి మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ గురించి కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు, యేసుని గురించి మాట్లాడుతున్నట్టే నువ్వు. ఎందుకంటే ఆయన పంపించాడు. ఏమంటున్నారు? నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. ఆయన నీ గురించి మాట్లాడలేదు ఇక్కడ. శరీరపరంగా ఆయన మాట్లాడలేదు, ఆత్మ సంబంధమైన విషయంలో మాట్లాడుతున్నాడు. నేను పంపబోవు ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోకి నడిపింపబడతారు. అందుకే ఆయన ఏమంటున్నారు? అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఈ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. ఎందుకని అంటే ఆయన యందు విశ్వాసము ఉంచలేదు కనుక. నీవు యేసుని నమ్మితే ఆయన మాటల్ని నమ్ముతావు. నీవు ఎప్పుడైతే ఆయన మాటలని నమ్ముతావో దేవుని మహిమను నీవు చూడగలవు. ఆయనతో కలిసి నడిచే మార్గము నీకు తెలియబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా స్పష్టంగా జాగ్రత్త, నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడగునని నీతో నేను నిశ్చయముగా చెప్తున్నా. నిశ్చయముగా చెప్తున్నా, మామూలుగా చెప్పట్లేదా ఆయన. నిశ్చయముగా అంటే నువ్వు తప్పనిసరిగా వినాలి, తప్పనిసరిగా చేయాలి. హల్లెలూయా. అందుకే ఈ పరిశుద్ధాత్మ, అందుకే ఆయన ఏమంటున్నారు? నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిన. ఆయన నువ్వు ఎప్పుడైతే నీవు స్వాగతిస్తావో, స్వాగతించటం ఏంటి? నీవు ముందుగా దేవునికి నీవు సమర్పించుకోవాలి. ఈ దేవునికి ఇది దేవాలయంగా ఉంచుతానని, నీ మనసును నీ హృదయమును కల్మషంగా లేకుండా ఉంచుతానని, నీవు నీ హృదయమును నీ మనస్సును స్థిరముగా ఉంచుకొని ఒక నిర్ణయము తీసుకుని ఆయన ముందుకు వచ్చి పాప క్షమాపణ అడిగి పశ్చాత్తాపము చెంది ఆ పాప క్షమాపణ పొంది అప్పుడు ఆయన నీలోకి వచ్చును. నీవు నీటితో మునిగినప్పుడు నీకు ఏ విధమైన స్పర్శ కలుగునో, నీటితో మునిగినప్పుడు నీవు చల్లగా ఉందా, నీ శరీరానికి వెచ్చగా ఉందా, లేదా గోరువెచ్చగా ఉందా, అసలు ఏ విధంగా ఉందా, నీకు స్పర్శ అంటూ తగులుతుంది కదా. స్పర్శ అనేది తగులుతుంది నీకు. మరి లోపలికి మునిగినప్పుడు ఒక నూతన అనుభవం కలుగుతుంది. పైకి లేస్తున్నప్పుడు ఒక విశ్వాసము, సమాధానము, ఆనందము, నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్నాను అనే ఆనందం కలుగుతుంది. అదేవిధంగా నీవు అగ్ని బాప్టిస్మంతో నీవు పొందినప్పుడు నీకు కూడా స్పర్శ కలుగుతుంది. అందుకే ఆయన ఏమంటున్నారు? నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడగునని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఆయన చెప్పిన మాటలనే నీవు తోసివేస్తావా? నీవు ఆయన చెప్పిన వ్యక్తినే నీవు తోసివేస్తున్నావా? నీవు ఆయన చెప్పిన వ్యక్తినే నువ్వు కించపరుస్తున్నావా? ఆయన పంపిస్తున్న వ్యక్తినే నీవు లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నావా? హల్లెలూయా. ఎందుకు ఆయన నీ దగ్గరికి పంపిస్తున్నారు? నీకు ఆత్మఫలములు ఏమనగా నీవు బాగానే చదువుతున్నావు. ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా నోటికి బట్టి పట్టేసావు. కానీ అవి ఎలాగ నీలోకి వస్తాయి? నీలో నుంచి శరీర సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన ఫలములు ఇవి సరిగా ఉండవు.
ఈ ఆత్మ సంబంధమైన ఫలములు పరిశుద్ధాత్మ నుంచి నీకు వస్తాయి. ఆయన పంపించబోయే వ్యక్తి ద్వారా ఆయన తీసుకుని వస్తున్నారు నీలోకి ఆ యొక్క ఆత్మ వరములను, ఆ యొక్క ఆత్మ ఫలములను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రతి ఒక్క లక్షణమును, స్వభావమును, వారి మనస్సును, వారి అద్భుతములు, వారి చేసిన అద్భుతములు, ఆయన ప్రతి ఒక్కటి, ఆ ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా ఆయన నీలోకి తీసుకురావాలని ఆయన తాపత్రయపడుతుంటే, నిన్ను ఆయనకు దేవాలయంగా మార్చాలి అని చెప్పి ఆయన తాపత్రయపడుతుంటే, నీవు నాకు అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదు, నాకు ఇదొక్కటి ఉంటే సరిపోతుంది, ఎవరి పరిశుద్ధాత్మ, ఎవరి పిచ్చి వ్యక్తులు, ఎవరి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఈ అన్య భాషలు ఏమిటి, ఇవేమిటి, ఈ యొక్క దేవదూతలు ఏమిటి, ఈ దర్శనములేంటి, ఈ యొక్క వరములేమిటి, ఈ ఫలములేమిటి, పిచ్చిగా మాట్లాడే మాటలు నీ నోట మండించొస్తాయి. ఎందుకనంటే నీవు ఆయనను ఎరుగలు లేవు, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక డైమండ్స్ వ్యాపారమో లేకపోతే ఏదన్నా చేసేవాళ్ళు ఉంటారు. ఒక డైమండ్ గురించి నీవు పుస్తకంలో బాగా చదివేవనుకో, బాగా చదివి అందులో నీవు పిహెచ్డి పొంది డాక్టరేట్ చేసావు అంటే నీకు జ్ఞానం ఉన్నది, నీకు లేదని ఎవరు అనరు, నువ్వు జ్ఞానవంతుడివే. ఇది ఈ యొక్క డైమండ్ విషయంలో నువ్వు చదివి తెలుసుకున్నావు. అయితే డైమండ్ వ్యాపారం చేసే వ్యక్తి నీకంటే ఎక్కువ జ్ఞానవంతుడు. ఎందుకంటే నువ్వు పుస్తకంలో చదివిన దానిని చదివిన తర్వాత నీ దగ్గర ఒక డైమండ్ తీసుకొచ్చి ఇది ఒరిజినల్లా కాదా చెప్పమంటే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీకు అనుభవం లేదు, అసలు నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. అసలు దానిని డైమండ్ వ్యాపారం చేసేవాడు ఎంతసేపు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడో, ఎంతసేపు దానికి అనుభవం, ఎందుకంటే అది ఎల్లప్పుడూ అతనితోనే ఉంటుంది. ఆ డైమండ్ ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు, ప్రతిరోజు దీనిలో ఇంకా ఈ యొక్క ఏ విధమైన చెమక్కు ఉంది, ఏ విధంగా మెరుస్తోంది, ఈ మెరుపు తగ్గిందా లేదా, ఏ కోణములో ఉంది, ఏ కోణములో ఉంటే మెరుపు ఎక్కువగా వస్తుంది, ప్రతి విషయం నువ్వు చదివిన దానికంటే ఇంకెక్కువ అతనికి తెలుసు. అతను పుస్తకాలు చదవలా, ఆయన ఆ వ్యక్తి నీకంటే జ్ఞానవంతుడు. ఎందుకంటే ఏదైతే ఆ యొక్క అనుభవంలోకి వచ్చి దానిలో కలిసి ఉంటారో వారు దానిని ఎక్కువగా దాంతో పాటు ఉండగలరు, దాని గురించిన విషయములు వారికి ఎక్కువగా తెలుసు. ఇది జ్ఞానవంతులైన దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, జ్ఞానవంతులైన వారు జ్ఞానపు మాటలను ఇంకా ఎక్కువగా వినితారు. బుద్ధిమంతులైన వారు ఇంకా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అనుభవము లేకుండా, నీవు వాటిని చూడకుండా, ఆ స్పర్శను అనుభవించకుండా, ఆ యొక్క విషయములను నీవు గ్రహించకుండా నీవు ఏమి మాట్లాడినా అది నీకు తప్ప. అందుకే ప్రభు యేసుక్రీస్తు అన్నారు, నీవు మాట్లాడు ప్రతి మాటకు నీవు తీర్పు దినమున నీకు నీవే దోషిగానో నిర్దోషిగానో నిర్ణయింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఏమన్నారంటే యోహాను గ్రంథము 13:20లో, నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నవాడగునని మరి మీతో నేను నిశ్చయంగా చెప్పుచున్నా. హల్లెలూయా, నిశ్చయంగా చెప్పుచున్నా. ఈరోజు మీ ఇళ్లలో ఉండే ఆనందము, సంతోషము ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సంతోషమా, ఆయన పంపించిన వ్యక్తి ద్వారా నీవు పొందిన సంతోషమా, లేదా నీవుగా ఏర్పరచుకున్న సంతోషమా అని నీవు గ్రహించాలి. నీవుగా ఏర్పరచుకున్న సంతోషము
ఓ కొద్ది క్షణములు మాత్రమే కృత్రిమమైన ఆ యొక్క సంతోషము, కృత్రిమమైన సమాధానము, కృత్రిమమైన శాంతి, ఇది కేవలము లాభాపేక్షతో కూడింది. ఈ యొక్క నీ యొక్క శరీర ఆశలను, నేత్రాశలను, నీ యొక్క శరీర క్రియలను తీర్చుకోవటానికి నీకు వచ్చేవి. కానీ ఆయన పంపించబోవు వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆ యొక్క ఆత్మ ఫలములు ఇవి ఎల్లప్పుడూ నీలో ఉండును. ఎప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ ఆ ఆనందం నీలో ఉండును. ఇది మహిమగల ఆనందము, ఇది మహిమగల ఓర్పు, ఇది మహిమగల సహనము, ఇది మహిమగల దీర్ఘశాంతము, ఈ మహిమగల శాంతి. ఆయన నా శాంతిని నీకు ఇచ్చుచున్నాను అంటే ఎవరి ద్వారా ఇచ్చుచున్నారు? ఆయన పంపిస్తున్న ఆ యొక్క ఆదరణకర్త ద్వారా నీలోకి పంపిస్తున్నారు. నీవు ఆ పంపించుచున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు అంటే ఈ యొక్క ఆత్మ ఫలములు కానీ, ఈ యొక్క ఆత్మ వరములు కానీ, ఆత్మ సంబంధమైన జ్ఞానమని కానీ నీవు పొందుకోలేవని దేవుని గ్రంథం స్పష్టంగా చెబుతోంది. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేరు. ఎందుకనగా వారికి ఇవి వెరితనముగా ఉండను. జాగ్రత్తగా గమనించాలి. నీవు నిత్య జీవంలోకి ప్రవేశించేది యేసును లేపిన వాని ఆత్మ నీలో కూడా నివసించిన ఎడల, యేసును ఏ విధముగా దేవుడు లేపెనో, తిరిగి లేపెనో, నిన్ను కూడా అదే విధంగా ఆయన లేపుడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నారంటే, ఇంకా మత్తయి 10వ అధ్యాయము 40వ వచనంలో, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నా తండ్రిని చేర్చుకొనును. ఇంకా 41వ వచనంలో, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలములు పొందుకొనును, నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలములు పొందును. హల్లెలూయా. ఇప్పుడు ఈయన నీ గురించి మాట్లాడుతున్నారు. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో, నీ యొక్క పిలుపు ప్రకారము, నీ యొక్క ఆయన నిన్ను పిలిచిన పిలుపు ప్రకారము, నిన్ను ఏ పరిచర్యకైతే ఆయన పిలిచారో ఆ పరిచర్య కొరకు, దానికి ముందుగా నిన్ను దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి, అపవిత్రులుగా ఉండటానికి కాదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, ప్రభు యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారు, ఆయన కృప ద్వారా రక్షింపబడిన వారు, ఆయన నామమందు విశ్వాసముంచి రక్షింపబడిన వారు, దేవుని పిల్లలు అనబడిన వారు, ప్రతి ఒక్కరునూ కూడా ఆయన శక్తితో నింపబడి ఉండవలెను. ఆ తర్వాత పిలుపు నీవు దేవుని శక్తితో నింపబడి ఉన్నావా? నీవు ఆ యొక్క స్పర్శను అనుభవించుతున్నావా? ఆ యొక్క దేవుని యొక్క శక్తి. ఇప్పుడు ఈ గాలిని నీవు చూడలేవు, కానీ గాలి ఏ దిశలో వెళ్తుందో ఆ స్పర్శను మాత్రమే నీవు అనుభవిస్తావు. దేవుని సన్నిధిలోకి నీవు వచ్చినప్పుడు, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన స్పర్శను నీవు అనుభవిస్తావు, ఆయన స్పర్శను నీవు గ్రహించగలవు. మరి ఆ విధమైన స్పర్శ నీ శరీరానికి తగులుతుందా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన ఏమంటున్నారంటే, నేను ఎవరిని పంపుదునో వానిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నవాడగను. ఆయన ఏమంటున్నారంటే, నేను పంపించుచున్న ఆదరణకర్తను ఎవడు చేర్చుకున్ననో వాడు నన్ను చేర్చుకున్నవాడగను. అందుకే ఆయన ఏమంటున్నారు, నీవు పరిశుద్ధాత్మను కించపరిచిన వాడు, పరిశుద్ధాత్మ గురించి చెడుగా మాట్లాడిన వానికి ఈ లోకములోనైనను రాబో కాలంలోనైనను పాప క్షమాపణ లేదు. నేను పంపించుచున్న వ్యక్తినే నీవు తోసివేస్తున్నావు అంటే నువ్వు నన్ను తోసివేస్తున్నావు. నేను పంపిస్తున్న వ్యక్తినే నీవు తోసివేస్తున్నావు అంటే నువ్వు నా మాటనికి నువ్వు విలువ ఇవ్వట్లా, నువ్వు నాకే విలువ ఇవ్వట్లా. మరి ప్రభు యేసుక్రీస్తు వారు చెందించిన పరిశుద్ధ రక్తముకు నీవు విలువ ఇవ్వట్లా.
ఆయన చేసిన బలి యాగమును నీవు మర్చిపోయి ఉన్నావు. నీ పూర్వ పాపంలోకి శుద్ధి కలిగెను అని నీవు మర్చిపోయి ఉన్నావు. నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటమును ధరించే శరీరం అంతా రక్తధారలై యెరూషలేము నుండి గొల్గోతు వరకు పడుతూ లేస్తూ పడిన వేదన శోధన నీవు మర్చిపోయి ఉన్నావు. ఎందుకంటే నీవు శరీర క్రియల్లో మునిగి తేలుతున్నావు. ఈ లోక మాలిన్యమును అంటించుకొని ఆ మలిన వస్త్రములు ధరించి ఆ పొందిన రక్షణ వస్త్రములను మురికిగా చేసుకున్నావు. కాబట్టి ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు అంగీకరించట్లా. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే, నువ్వు ఆత్మ సంబంధమైన విషయముల కొరకు నీవు ఆశపడిగి ఉన్నట్లయితే, నీవు ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మను నీవు ఎప్పుడైతే నీ జీవితంలోకి నీవు అనుమతిస్తావో, ఎప్పుడైతే నీ శరీరంలోకి నీవు స్వాగతిస్తావో, అప్పుడు నీవు నూతన స్వభావమును పొందుకునేది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావమును కలుగ చేయటం ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నారు, నేను నీ వద్దకు పంపిస్తున్నా, నా ఫలములు పంపిస్తున్నా, నా యొక్క వరములు పంపిస్తున్నా. మీరు అద్భుత కార్యములు మీ ద్వారా చేయించటానికి, ఆశ్చర్య కార్యములు చేయించటానికి, నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు మీ ద్వారా చేయించటానికి, నాలో ఉన్న ఆనందము మీలో కూడా ఉండటానికి, నాలో ఉన్న శాంతి మీలో కూడా ఉండటానికి, నాలో ఉన్న ఓర్పు మీలో ఉండటానికి, నాలో ఉన్న సహనము మీలో ఉండటానికి నేను నా ఆత్మను, పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపించుచున్న. ఆయనను స్వీకరించినట్లయితే, ఆయనను గ్రహించినట్లయితే ఇవన్నీ కూడా మీలో నుంచి బయటికి ఆయన తెచ్చును. ఇవి నీ అంతటా నీవు పొందుకునేవి కాదు. నీ సొంతంగా డబ్బులు ఇచ్చి కొనుక్కోవటమో లేకపోతే నీవు కృత్రిమంగా చేసుకోవచ్చు, కానీ వీటిని నీవు పొందుకొనలేవు. ఆత్మ సంబంధమైన విషయములను పరిశుద్ధాత్మ మాత్రమే తెలియజేస్తారు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నారంటే, యోహాను గ్రంథము 16వ అధ్యాయము ఇంకా 13వ వచనం, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకను అనేకమైన ఉన్నవి, కానీ ఇప్పుడు వీటిని వీరు సహించలేరు. ఇంకా ఎన్నో విషయములు మీతో చెప్పాలనుకుంటున్నా, అయితే ఇప్పుడు సమయం లేదు. నేను పరలోకమునకు ఎత్తబడే సమయం అవుతున్నది. కాబట్టి నేను పంపబోవు ఆదరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారు, జాగ్రత్తగా వినండి. అయితే అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమియో బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. ఆయన నేను చెప్పినవి మీ దగ్గరికి తీసుకొస్తున్నారు, కాబట్టి వాటిని తీసుకోండి. నేను ఏ శాంతినైతే ఇస్తాననుకుంటున్నారో మీరు ఆయన ద్వారా పంపిస్తున్నారు. ఏ ఆనందం అయితే మీరు నా ద్వారా నేను ఇస్తానని మీకు చెప్పానో ఆయన ద్వారా పంపిస్తున్నా. అంధకార శక్తుల మీద శక్తిని ఇస్తానని చెప్పానో ఆయన ద్వారా పంపిస్తున్నా, పరిశుద్ధాత్మ ద్వారా పంపిస్తున్నా. హల్లెలూయా. ఆత్మ ఫలములు, ఆత్మవరములు నీవు గొప్ప కార్యములు చేయుటకు, దేవుడిని మహిమపరచుటకు, దేవుని ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతారో వారు దేవుని పిల్లలగును, పిల్లలు అనబడతారు. హల్లెలూయా. కాబట్టి నీవు ఈ యొక్క అనుభవంలోకి నీవు ఉన్నావా లేదా అని నీకు తెలుసు. నీ ఇంట్లో ఉన్న ఆనందం ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు ఉంటుందా? అరగంట ఉంటుందా? అసలు నువ్వు శరీర సంబంధమైన క్రియల్లో మీరు ఏ విధంగా ఇంకా అతుక్కుని ఉన్నారు? దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నారా? దేవుని ముందు మోకరించగలుగుతున్నారా? దేవుని ముందు మీరు విశ్వాసముతో ఉన్నారా? దేవుని యందు పరిశుద్ధతతో నిలబడి ఉన్నావా? అన్ని విషయముల్లోనూ మీరు పరిశుద్ధులై ఉండుడి అన్న దేవుని వాక్యం ప్రకారం నీవు పరీక్షించుకుంటున్నావా? నీ హృదయమును పరీక్షించుకుంటున్నావా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుడిని చూసేదారు.
ఒక వాక్యముని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాపము చేయువాడు ఆయనను ఎన్నడూను చూడలేడు, ఎన్నడూను ఎరుగలేడు. ఆయన నామమును స్వీకరించి విశ్వసించి పాపము చేయవాడు అసలు ఆయనను గురించి తెలుసుకొనలే. అందువల్ల మరలా ఈ లోక సంబంధమైన వాటికి, ఆ చెత్త చెదారం మురికి మలినతో కలిసి ఆ చెడు మాటలు, పోకిరి చేష్టలు, కామ విలాసములు, కామ వికారము, మత్సరము, క్రోధము, ద్వేషము వీటితో నిండిపోయి దేవునికి దూరంగా ఉన్నట్లు. కాబట్టి నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే దేవునికి దగ్గరగా ఉంటావు, దేవుడిని సంతోషపెట్టగలవు. ఆత్మ సంబంధమైన మనస్సు దేవుడిని సంతోషపెట్టును, శరీర సంబంధమైన మనస్సు మరణం. కాబట్టి యేసుక్రీస్తు వారిని నీవు స్వీకరించావు, నామమునందు విశ్వసించావు. హల్లెలూయా. పాపము చేయని వాడిని దుష్టుడు ముట్టడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుడిని చూసెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని చూడరు. ఒకవేళ మీరు అనొచ్చు, దేవుడిని చూడటమే ముఖ్యమా జీవితంలో? నేను అందరూ చూడాలని నేను చెప్పట్లా. ఒకవేళ ఈ వాక్యమును గుర్తుపెట్టుకుంటే ఏదో ఒక రోజు నీవు చూడొచ్చు. నీ హృదయమును పరిశుద్ధపరుచుకుని హృదయ శుద్ధి గారు వాళ్ళు ధన్యులు, కావున నా హృదయం కూడా శుద్ధిగా ఉండాలి, నేను కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలను అని నీవు నమ్మినప్పుడు తప్పనిసరిగా అది నీ దగును. నీవు మహిమ నుండి అధిక మహిమలోకి మార్చబడుటకే ఆయన తన పరిశుద్ధాత్మను నీవులోకి పంపించి ఈ శరీరమును జీవము గల దేవునికి దేవాలయముగా ఉంచటానికి ఆయన ఏర్పరిచారు. నువ్వు ఆ భావంని కనుక నీవు గుర్తిస్తే నీ జీవితం మారిపోతుంది. నీవు పోరాడేది ఈ లోక సంబంధమైన వ్యక్తులతో కాదు, ఈ లోకముతో కాదు, కానీ ఈ లోకములో ఉన్న అంధకార శక్తులతో. ఈ అంధకార శక్తులతో నీ అంతటా నీవేమీ కూడా పోట్లాడలేవు, నీవేమీ కూడా వాటితో పోరాడలేవు. ఒకవేళ నీవు ఏ విధంగా బంధింపబడి ఉన్నావో నీకు తెలుసు. చీకటితో బంధింపబడి ఉన్నావా? కామ వికారంతో బంధింపబడి ఉన్నావా? కోపంతో బంధింపబడి ఉన్నావా? మత్సరముతో బంధింపబడి ఉన్నావా? నీవు ఇంకా ఈ రకమైన శరీరము లోపల నుంచి వచ్చేవి ఏవైతే మనిషికి బయటికి వస్తావో మనుషుని అశుద్ధపరచును, అపవిత్రపరచును నీ ప్రభు యేసుక్రీస్తు వారి వేటి గురించి అయితే చెప్పారో వాటికి నీవు బానిసై ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. నీ కుటుంబము గురించి ఆలోచించు. ఉపవాసములు చేస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, మోకరిస్తున్నావు, అర్పణలు అర్పిస్తున్నావు, కానీ ఇంకా ఏ సమాధానము, ఏ సంతోషము నీ కుటుంబంలో కానీ, నీ వారిలో కానీ, నీలో కానీ లేదు అంటే నీవు ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు. నీవు ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు వద్దంటున్నావు. ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు వద్దంటున్నావు. నీవు ప్రార్థన చేసావు, దేవా నాకు శాంతిని దయచేయి, నాకు ఆనందమును దయచేయి, నాకు స్వస్థతను దయచేయి, నాకు ఆనందం, సంతోషము, స్వస్థతను దయచేయి. మరి ఇవన్నీ కూడా నీ ప్రార్థనలకు సమాధానముగా నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రార్థన విని నేను వీటన్నిటిని కూడా నా పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి పంపించుచున్నాను, వాటిని స్వీకరించు అంటే నీవు నాకు అవసరం లేదు, ఆయన అవసరం లేదు, నువ్వే నాకు ఇవ్వు అని అడగటం మూర్ఖత్వం. ఆయన ఏమంటున్నారు? నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకునేవాడు, ఆయనను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నవాడును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ విషయంలో జాగ్రత్తగా గమనించాలి. నీటితోనూ ఆత్మతోనూ తిరిగి జన్మించని ఎడల పరలోక రాజ్యము చేరడు అన్న ఆయన మాటలను బట్టి భయపడండి. యోహాను చెప్పిన మాటలు, బాప్టిస్మం ఇచ్చి యోహాను, నేను మీకు నీటితో బాప్టిస్మను దయచేయను, నా వెనుక వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్టిస్మం దయచేయను. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకి భయపడండి.
ఆయన ఆజ్ఞాపించిన ఆ యొక్క మాటలను మీరు గ్రహించండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన తన శిష్యులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి నుంచి మీరు పొందిన వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉండుడి. అయినను యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చిన కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్టిస్మము పొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, నాకు సాక్ష్యమై ఉండెదరు అన్న ఆయన మాటలను గుర్తుపెట్టుకోండి. ఆయన మాటలని నీవు తోసివేస్తున్నావు, ఆయన పంపిస్తున్న వ్యక్తినే నీవు తోసివేస్తున్నావా? ఆయన పంపిస్తున్న వ్యక్తి మీదే నీవు నిందలు వేస్తున్నావా? ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు కాదనుకుంటున్నావా? అంటే ఆయననే కాదనుకుంటున్నావు, నీవు ఆయననే కాదనుకుంటున్నావు. కేవలం నోటి మాటల ద్వారా, కేవలం నోటి యొక్క మాటల ద్వారా నేను యేసుకు చెందిన వాడినని నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావేమో ఒక్కసారి నీవు గ్రహించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంత్య దినములందు నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరించెదను అన్న ఆయన మాటను గుర్తుపెట్టుకోండి. దేవునికి భయపడండి. ఆయన నీకు కావలసిన ఆనందము, నీకు కావలసిన సంతోషము, నీకు కావలసిన అస్వస్థతలు, నీకు కావలసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా పంపించుచున్నారు. వాటిని స్వీకరించండి. ఆయనను స్వీకరించినప్పుడు ఆయనకు నీ శరీరం ఒక దేవాలయముగా ఉండినప్పుడు ఇవన్నీ ప్రత్యక్షతలన్నీ కూడా నీలో నుంచి బయటికి వచ్చిన ఆ ఆనందం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఎవరైతే అభిషేకము పొందుకోలేదో, ఇంకా ఎవరైతే ఆనందమును పొందుకోలేదో, ఎవరైతే ఆ శాంతిని పొందుకోలేదో, ఎవరైతే ఇంకా ఆ యొక్క బంధకములో బంధింపబడి ఉన్నారో, ఇంకా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన పంపించబోవు వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా మీలోకి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎప్పటి వరకు చేసిన పనులు, ఎప్పటి వరకు జరిగిన ఆయనకి విరుద్ధంగా మాట్లాడిన మాటలు, ఇంకా ఇప్పటి వరకు చేసిన ఆ యొక్క శరీర కార్యములు, ఇక లోక సంబంధమైన మాలిన్యము, లోక సంబంధమైన మురికిని ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మరి ఒకసారి కడగమని అడగండి, పశ్చాత్తాపం చెందండి, పాప క్షమాపణ పొందండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం 1వ యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 9 వాక్యములు ఏమైనా చెప్తాయంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడుగా చేయును. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు నిన్ను యేసు రక్తము పాపముల నుంచి పవిత్రుడుగా చేయును అన్న దానికి ఆన్సర్ కరెక్ట్గా ఆయన చెప్పారు సమాధానం. ఏమనంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉన్న ఎడల అప్పుడు యేసు రక్తము మనలను పాపముల నుండి పవిత్రులుగా చేయి. కాబట్టి ముందు నిన్ను నీవు స్థిరపరచుకో. దేవా, నీ వెలుగులో ఉన్నట్టు నేను కూడా వెలుగులో ఉంటా, నీ వెలుగుతో నిండి ఉంటా, నీ వెలుగులోనే నేను నడుస్తా, నీ యొక్క పరిశుద్ధాత్మతో కలిసి ఉంటా, నీ స్వరమును వినాలి. నేను నీకు జీవము గల దేవుడు అయిన నీకు నేను దేవాలయముగా ఉండాలి. నీవు నాలో నివసించాలి, నీవు నాలో సంచరించాలి. నా దేహము నీకు మహిమకరముగా ఉండాలి, నీ నామమును మహిమపరిచే విధంగా మేము ఉండాలి అని నీకు నీవుగా ఆశపడినప్పుడు, ఆయనకు చెప్పినప్పుడు, నీ తప్పులను ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పాప క్షమాపణ నీకు కలగచేసి పరిశుద్ధతను నీకు అందించే దేవుడు. హల్లెలూయా. మీ కన్నులు మూసుకుని దేవుని వైపు కన్నీరు కార్చండి. చేసిన తప్పులను ఒప్పుకోండి, దేవుడిని మహిమపరచండి. అగ్ని బాప్టిస్మము పొందుటకు ఇంకా అలాంటి అనుభవంలోకి ఎవరైనా రాలేదు అని మీకు అనిపిస్తే ఇది దేవుడు నిర్ణయించిన సమయం అని గ్రహించండి. ఒకవేళ మీరు అందులో నుంచి తప్పి ఉన్నట్లయితే ఇది రెండింతల అభిషేకంతో మీరు పొందుకునే సమయము దేవుడు ఏర్పాటు చేసిన సమయం అని మీరు గ్రహించండి. హల్లెలూయా. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త అయిన దేవుడు, నువ్వు గొప్ప దేవా, నీకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును.
నీకంటే గొప్ప దేవుడు, నీకంటే అద్భుతమైన దేవుడు, నీకంటే ఆశ్చర్యకరమైన దేవుడు, నీకంటే మహిమగల దేవుడు ఇంకెవరనూ లేరు. ఈరోజు నీవు పరిశుద్ధాత్మతో నీవు మాతో మాట్లాడిన మాటలు మేము విని ఉన్నాం. నీవు ఎవరిని పంపించుచున్నావో వారిని పొందుకొనివాడు నిన్ను పొందుకున్నవారు, వారిని స్వాగతించేవారు నిన్ను స్వాగతించేవారు, వారిని స్వీకరించిన వారు నిన్ను స్వీకరించిన వారు. నీవు పంపించబోవు ఆదరణకర్త పరిశుద్ధాత్మని ఎవరైతే స్వాగతిస్తారో వారిలో నీవు నివసిస్తావు, వారితో నీవు నీ స్వరమును వినిపింపచేస్తావు అని నీవే చెప్పినావు. దేవానికి స్తోత్రములు. ఈ విధముగా ఇప్పటి వరకు కూడా శరీర క్రియల్లోనూ ఈ లోక మాలిన్యముతోనూ ఈ లోకములో ఉన్న మురికికి వారు ఎవరైతే అంటించుకుని ఇంకా ఈ యొక్క అగ్ని బాప్టిస్మం పొందుకొనలేదో, ఎవరైతే ఈ యొక్క అగ్ని అభిషేకం యొక్క అనుభవంలోకి రాలేదో, ఎవరైతే ఇంకా ఆయనను నీవు పంపించుతున్న ఆ యొక్క వ్యక్తిని మీ యొక్క పరిశుద్ధాత్మను స్వీకరించలేదు, ఎవరైతే మీ ఆత్మ ఫలములు, మీ ఆనందము, సంతోషము, సమాధానము, మీ దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఎవరి కుటుంబాల్లో లేవో, ఎవరి జీవితాల్లో లేవో వారందరూ కూడా ప్రభా నీ వద్దకు వచ్చుచున్నారు. వారు మోకరించి నీ కొరకు ప్రార్థన చేయుచున్నారు. వారు చేసిన పాపములను, వారు చేసిన తప్పులను, వారు చేసిన ప్రతి ఒక్క దానిని కూడా క్షమించమని ప్రార్థించి వేడుకుంటున్నాం. యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి క్షమించును, ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రులుగా చేయరన్న మాటను గుర్తుపెట్టుకుంటున్నా. నీ దయగల హస్తమును వారి మీద ఉంచి వారు చేసిన తప్పులను క్షమించండి, వారు చేసిన పాపములను క్షమించండి, వారు చేసిన అపరాధములను మన్నించండి. ఈ సమయంలో ఒక నూతనమైన హృదయము, నూతనమైన మనస్సును వారికి దయచేయండి. నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము వారిలో నిండుగా మెండుగా ఉండినట్లు నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో అగ్ని బాప్టిస్మంలో వారికి దయచేయండి. అగ్ని బాప్టిస్మంలో వారిని ముంచి లేపండి. నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో వారిని శుద్ధి చేయండి. వెండి బంగారములను ఏ విధంగా శుద్ధి చేస్తారో ఆ విధంగా నీ యొక్క పరిశుద్ధ అగ్నిలో వారిని శుద్ధి చేయండి. తల నుండి కాళ్ళ వరకు అందులో శుద్ధి చేయండి. ఎవరైతే అన్య భాషలను పొందుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అన్య భాషల్లో పరలోక భాషల్లో నిన్ను కీర్తించాలనుకుంటున్నారో, ఎవరైతే పరలోక భాషల్లో నీకు స్తోత్రంలో చెప్పాలనుకుంటున్నారు, ఎవరైతే పరలోక భాషల్లో నీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరైతే పరలోక భాషల్లో నీకు స్తోత్రంలో స్తుతులు చెప్పాలనుకుంటున్నారు, ఎవరైతే పరలోక భాషల్లో నీకు ప్రార్థన చేయాలనుకుంటున్నారో వారికి నూతన భాషలను అనుగ్రహించండి. నీవే చెప్పినారు, ఎవరు నా యందు విశ్వాసం ఉంచినారో వారందరూ నూతన భాషలను మాట్లాడారు, క్రొత్త భాషలు మాట్లాడేదిరని నీవే మార్కు 16:17 నీవే స్పష్టంగా పలికినావు. దేవా, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచినారో వారందరికీ కూడా నూతన భాషల, క్రొత్త భాషలను దయచేయమని ప్రార్థిస్తున్నా. వారందరూ నిన్ను మహిమపరిచే వారిగా ఉండినట్లు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. నీ శాంతి, సమాధానము, నీ యొక్క ఆనందము, సంతోషము వారి కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండే విధంగా వారిని ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.